ఎస్. నమస్తే మాస్టర్స్. మనము రెండవ రోజు నిగూఢ రహస్యాలు ఓషో రాసిన పుస్తకం హిడెన్ మిస్టరీస్ అనే పుస్తకాన్ని తెలుగులోకి చక్కగా డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు అనువదించారు. అది మనం రెండో రోజు చాప్టర్ లో ఉన్నాము. ఓకే, ఏంటి ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామంటే దేవాలయాల యొక్క ఉపయోగం ఏంటి, అసలు దేవాలయాలు పూర్వం ఎందుకు కట్టారు, మనకి వాటి విలువలు, వాటిని సరిగ్గా వినియోగించడం అనేది కూడా మనకి తెలియకపోయినా మనం దేవాలయాన్ని చక్కగా కాపాడుకుంటున్నాము అని ఒక తాళం చెవి ఉదాహరణగా చెప్తూ ఉన్నారనమాట ఓషో. ఇది అచేతన స్థితిలోనే ఎందుకు ఉంచబడింది? ఎందుకంటే మనమందరము ఈ ప్రపంచానికి కొత్త కాదు కాబట్టి. మనమంతా మళ్ళీ పుట్టాము. మన ఉనికి లేని కాలమే లేదు. గతంలో మనం ఎరుకతో తెలుసుకున్నది ఇప్పుడు ఈరోజు వేలాది పొరల అడుగున అచేతన స్థితిలో ఉండటం వల్ల ఈరోజు దాన్ని గురించి ఎరుక మనకు లేదు. ఏదో ఒక దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దాని లోతైన రహస్యాలు గతంలో మనకు తెలిసి ఏదో అంతర్గత ద్వారం తెరుచుకున్న అనుభవం మనకు ఉంటే, అచేతనపు లోకుతుల్లో ఆ గుర్తు ఇంకా నిద్రాణ స్థితిలో ఉంటుంది. వివేకం దాని ఉనికిని పూర్తిగా లేదు అనవచ్చు, కానీ ఆ గుర్తు ఎక్కడ ఉంచబడిందో ఆ లోతుల్లోకి వివేకం చేరుకోలేదు. అంటే ఈ ఈ గుళ్ళు అన్నీ కూడా ఎంతో జ్ఞానంతో కూడినవి, ఎంతో ఉపయోగకరమైనవి. వాటి ద్వారా మనం మోక్షానికి వెళ్లే మార్గానికి ఉపయోగపడతాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు పుట్టిన వాళ్ళకి వివేకంగా మామూలుగా చూస్తే తెలియదు, దాని ఉపయోగం ఏంటో తెలియదు. కానీ మన అంతరంగంలోని మన చైతన్యానికి ఇవన్నీ స్పష్టంగా తెలుసు. ఎందుకు అంటే మనందరం ఇప్పుడేదో కొత్తగా పుట్టిన వాళ్ళం కాదనమాట. మనము ఈ ఆత్మలము ఎన్నో జన్మలు భూమి మీద తీసుకున్నాము, ఎన్నో జన్మలు మరణించి మళ్ళీ కొత్తగా వచ్చాము. కానీ ఆ పాత జన్మల్లో మనమందరం కూడా ఈ ప్రస్తుతం మన ప్రపంచంలో ఉండే దేవాలయాలు, చర్చిలు, మసీదులు వీటన్నింటినీ కూడా దర్శించిన వాళ్ళము, లేదంటే మనమే కట్టి ఉండొచ్చు. అంతేకాకుండా చక్కగా దాన్ని ఉపయోగించుకొని మన సాధన చేసి ఉండొచ్చు. పూర్వజన్మల్లో మనం ఒక సైంటిస్టులు అవ్వచ్చు, స్పిరిచువల్ సైంటిస్టులు అవ్వచ్చు, ఋషులు అయి ఉండొచ్చు. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి మనకి వాటి యొక్క గొప్పతనం మన లోపల చైతన్యానికి తెలుసు అనమాట. బయట మాత్రం వివేకంగా ఇవన్నీ ఏంటి అంటుంటారు కదా, పాలు పోసినంత మాత్రాన శివుడి మీద పాలు నీళ్లు పోసి వృధా చేస్తున్నారని, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని, లేదంటే యజ్ఞాలు చేసినప్పుడు వచ్చిన పొగ ద్వారా వర్షాలు పడతాయి కానీ యజ్ఞం చేస్తే వర్షం పడుతుందా అని, ఇట్లా అన్ని బయటకి వివేకము ఇలా మాట్లాడుతుంది. కానీ మన అంతరంగంలో మాత్రం మనకి క్వశ్చన్ ఉంటుంది అనమాట. నిజంగా అలా వాదించే వాళ్ళు కూడా వాళ్ళ అంతరంగంలో కొంచెం లోపల ఎక్కడో ఒక భయము, సందేహం ఉంటుంది. ఏమో నేను నేను తప్పు అని ఎప్పుడెక్కో ఒకసారి రుజువు చేయబడుతుందేమో, నేను పూర్తిగా కరెక్ట్ కాదేమో అని వాళ్ళ లోపల కూడా చిన్న సందేహం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మన పూర్వజన్మల్లో ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి. ఒక్కసారండి మీరు నాకు ఒక బుక్ పేరు చెప్తారా అండి? మళ్ళీ నేను బయటికి ఒక్క నిమిషం వెళ్ళేసరికి మిస్ అయ్యాను. ఓకే. ఇది ఓషో రాసిన నిగూఢ రహస్యాలు. తెలుగులో పేరు నిగూఢ రహస్యాలు, ఇంగ్లీష్ లో హిడెన్ మిస్టరీస్ అండి. ఏంటండి ఇంగ్లీష్ లో? హిడెన్ మిస్టరీస్. యా, ఓషో రాశారు. ఓకే. వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ అండి? మిస్టరీస్ బిఫోర్ హిడెన్. హిడెన్ మిస్టరీస్. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎన్ని అవరోధాలు ఉన్నా, పైకి అర్ధరహితంగా కనిపించినా ఆ ఉనికి కొనసాగుతూనే ఉంటుంది. అది తీసివేయబడదు. అది రకరకాలుగా రూపాంతరం చెందవచ్చు, కానీ అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అనంతమైన సుదీర్ఘమైన జనన మరణాల ప్రయాణంలో ఎన్నోసార్లు మనకు దాని గురించి తెలిసి ఉండడంతో అది సాధ్యం అయ్యింది. ఈరోజు మనకు అది గుర్తుండకపోవచ్చు. యా,
మనకి అదే గుళ్ళ గురించి మళ్ళీ అదే కొనసాగిస్తున్నారన్నమాట. అది ఎంత దాని వల్ల అర్థం పర్థం లేదు, ఇలా ఎందుకుంది అలా ఎందుకుంది, దీంట్లో ఏంటి అని. ఇది ఒకటి గుళ్ళు గురించి మాత్రమే కాదండి, మన సంప్రదాయము పద్ధతులు వీటన్నింటి గురించి మొదట్లో ఓషోని ఒక ప్రశ్న అడిగారు అనమాట వాళ్ళ శిష్యులు. అందుకని ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఆయన. ఆ క్రతువులు, జ్యోతిష్ శాస్త్రం, మంత్రోచ్చారణ, మంత్రాలు, జపమాలలు, విగ్రహారాధన, తిలకం ధరించడం, తీర్థయాత్ర స్థలాలు, దేవాలయాలు, ఇవన్నీ శకునాలు, వీటన్నింటి గురించి వాటికి అసలు విలువ ఉందా ఏంటి అని అడిగితే ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. కాబట్టి మనకేమో కొన్నిసార్లు అవి అర్ధరహితంగా అనిపించవచ్చు, కానీ అవన్నీ కూడా ఎన్నో జన్మల్లో ఎన్నెన్నో అనంతమైన ప్రయాణంలో మనకి ఎన్నోసార్లు దాన్ని వాడుకున్నాము, సాధ్యం అయ్యింది. ప్రస్తుతం మాత్రం మనకు తెలిసి ఉండకపోవచ్చు అంతే. ఒక పని పూర్తి చేసే సాధనంగా భౌతికమైన ఉపయోగం ఉండడమే కాకుండా వీటన్నింటిలో లోతైన ప్రత్యేకత, ఓ లక్ష్యం అంటూ ఉన్నాయి. దేవాలయాలు కట్టాలి అన్న సార్వత్రిక ప్రేరణ మనిషిలోనే అంతర్గతంగా ఉంది. జంతువులు వాటి నివాసాలను ఏర్పరచుకుంటాయి, పక్షులు గూళ్ళు కడతాయి, కానీ అవి దేవాలయాలను కట్టవు. జంతువులకు మనిషికి భేదాన్ని గుర్తించేటప్పుడు ఒక విశిష్ట లక్షణం ఏమిటి అంటే, మనిషి దేవాలయాలు కట్టే జంతువు, వేరే జంతువులు దేవాలయాలను కట్టవు. ఎవరికి వారు ఆశ్రయం ఏర్పరచుకోవడం చాలా సహజం. పశువులు, పక్షులు, చిన్ని క్రిములు, ప్రతి జీవి చేసేది అదే. కానీ దైవానికి ఇల్లు కట్టడం అన్నది మనిషి ప్రత్యేక లక్షణం. బానే చాలా క్లియర్ గా అర్థమైపోయింది కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మనందరం జంతువుల కంటే ప్రత్యేకము, ఎందుకంటే మనం భగవంతుడి కోసం ఇల్లు కడుతున్నాం. దైవం పట్ల లోతైన ఎరుక ఉంటే తప్ప మనిషి దేవాలయాన్ని కట్టలేడు. ఒకవేళ తరువాత ఏ ఎరుక పోయినా దేవాలయం ఇంకా మిగిలే ఉంటుంది. దైవం గురించిన అనుభవం లేకుండా దేవాలయం కట్టబడి ఉండదు అన్నది నిజం. మనము ఏదైనా అవసరమైతేనే కదా చేస్తాం ఆ పనులు, అర్ధరహితంగా చెయ్యం కదా. ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఉంది అంటే వాళ్ళ కోసం ఇల్లు తయారు చేస్తాము. అట్లాగే ఒక ఐడెంటిటీ అనేది ఒకటి ఉంది, అంటే ఒక దైవం అనేది ఒకటి ఉంది, ఆ దైవానికి ఒక స్థానం కావాలి, దాని వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది ఊరికి ప్రజలకు అనేసి దాని యొక్క గొప్పతనం తెలిసి ఉంటుంది కాబట్టే మనం దేవాలయాలు అనేవి కట్టాము. అంటే మన పూర్వీకులు ఈ దేవాలయాలు, గొప్ప గొప్ప శిల్పాలు అవన్నీ కూడా, ఆ దేవాలయాలు ఏదో ఊరికే 4 గోడల్లో కట్టేసేయచ్చు కదా. దానికి మన ఇళ్ల కంటే కొన్ని వేల రెట్ల ఎక్కువ శ్రమ పెడతారు, ఎక్కువ మంది పని చేస్తారు దానికోసం, ఎక్కువ కళాత్మకంగా కడతారు. అంటే దాని యొక్క అవసరం అక్కడ అలా ఉంది కాబట్టే అలా చేస్తారు. ఆ ఒకళ్ళ దేవాలయం యొక్క గొప్పతనం తెలియకపోతే అసలు అలా కట్టరు కదా. అతిథులు వస్తుంటారు కనుక నువ్వు అతిథి గృహం నిర్మిస్తావు. అతిథులు రాకపోతే నువ్వు అతిథి గృహంపై డబ్బు వృధా చేయవు. ఇప్పుడు అతిథులు వస్తూ ఉండకపోవచ్చు, కానీ అతిథి గృహం ఉంటుంది. కాబట్టి దైవం కేవలం ఊహా కల్పితం కాకుండా ఒక నిజమైన ప్రత్యక్ష అనుభవం అయినప్పుడే దైవం కోసం గుడి లేదా గర్భగుడి కట్టించాలన్న ఆలోచన మనుష్యులకు వచ్చి ఉంటుంది. భూమిపై దైవం అవతరించాడు అన్న విషయం గ్రహించినప్పుడు భూగోళంలోని మూల మూలల్లో దైవం నివసించడానికి ప్రత్యేక స్థలాలు అవసరం అయ్యాయి. ఒకరిని సముచితంగా స్వాగతించాలి అంటే వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలి. కొంచెం డీప్ గా వెళుతోంది సబ్జెక్ట్, కొంచెం కొత్త కొత్త విధంగా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే ఏంటి, అతిథి వస్తారు అంటే అతిథి గృహం కట్టాము. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం గెస్ట్లు రాకపోవచ్చు, కానీ గెస్ట్ హౌస్ మాత్రం అలాగే ఉంటుంది. అదే విధంగా దేవుడు అనేవాళ్ళు ఊహాజనితం కాదు. దేవుడు అనేవాళ్ళు ఉంటారేమో ఇలాంటిది కాదు. నిజంగా దేవుడు అనేవారు ఉన్నారు, దైవం అనేది ఉంది అనే విషయం మనకి ప్రత్యక్షంగా తెలుసు, అనుభవం అయ్యింది కాబట్టి వాళ్ళ కోసం మనం గుడి కట్టాం. వాళ్ళు వస్తారు, భూమి మీదకి వస్తారు, అవతరిస్తారు అన్న విషయం మనకి తెలుసు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా గుడి అనేది కట్టాము. అయితే ఆ ఆ దైవం అనేది ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు, ఏ రూపంలో వస్తారు అనే దాన్ని బట్టి మనం
రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా గుళ్ళు అనేవి కట్టి ఉంచామన్నమాట. అవి ఆ దైవం నివసించడానికి ప్రత్యేక స్థలం. దైవం అంటే మళ్ళీ ఒక మనిషి కాళ్ళు చేతులతో ఉంటారు అని కాదు కదా, ఒక శక్తి స్వరూపం, నిర్గుణత్వం. సో ఆ నిర్గుణత్వం, ఆ నిరాకారం అయిన ఆ శక్తి, చైతన్యము, కాంతి అనేది ఎక్కడ ఎక్కడ అవసరం అవుతుందో, ఏ ప్రదేశంలో అవసరం అవుతుందో, ఎంత మేరకు అవసరం అవుతుందో, ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలో ఆ విధంగా అన్ని చోట్ల చక్కగా స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అని తీసుకొస్తారు. ఆ శక్తి అక్కడికి మనం స్వాగతించడం కోసం అన్ని ఒక అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ ఎలా ఉంటుందో అలాగే చేస్తాం అన్నమాట మనం. రాగి మెటల్ అనేది గుడ్ కండక్టర్ అన్నమాట. మీరు మన ఎలక్ట్రిసిటీ కోసం రాగి తీగలనే వాడతాము. ఎందుకు అంటే ఎలక్ట్రిసిటీని ఫ్లో చేయడానికి రాగి చక్కగా ఉపయోగపడుతుంది. అట్లాగే బంగారము, వెండి ఇవన్నీ కూడా ఎనర్జీ చక్కగా కండక్ట్ చేస్తాయి అన్నమాట. తీసుకుంటాయి, మళ్ళీ ప్రసారం చేస్తాయి. కాబట్టి ఒక గుడి కట్టేటప్పుడు ఒక మంచి ఫస్ట్ ఎత్తైన ప్రదేశం ఎన్నుకుంటారు. అంటే పర్వతాలు, కొండలు వీటిల్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ శక్తి ఉంటుంది అని తెలుసు కాబట్టి. ధ్యానంలో వాళ్ళు తెలుసుకున్నారు సైంటిస్టులు. అక్కడ ఎంచుకుంటారు. అక్కడ కూడా మళ్ళీ ధ్యానం చేస్తారు. ఇక్కడ పూర్వం ఏమన్నా జరిగిందా, ఇంతకంటే గొప్ప అంటే ఇంతకంటే ముందు చరిత్రలో ఈ ప్రదేశంలో ఏమేమి జరిగింది, ఎవరైనా ఋషులు వచ్చారా, వారు తపస్సు చేసిన ప్రదేశమా, ఇట్లా ఎంతో ఎక్స్పెరిమెంట్స్ అన్ని ధ్యానంలో తెలుసుకుంటారు. ఓకే, ఇది సరి అయిన ప్రదేశం అని నిర్ణయిస్తారు. తర్వాత అక్కడ కూర్చొని ఆ తవ్విన తర్వాత మనకి ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు మనకి తెలుసు, ఆ విగ్రహం దానిలో ప్రతిష్ఠ చేసే ముందు అక్కడ రాగి, నవరత్నాలు, బంగారము, వెండి ఇవన్నీ కూడా పలకలు ఇవన్నీ కూడా అక్కడ వేస్తారు. రాగి పలక వేస్తారు. ఈ గొప్ప గొప్ప మెటల్స్ ఇవన్నీ కూడా వేస్తారు. ఎందుకు? దే ఆర్ గుడ్ కండక్టర్స్ అన్నమాట. ఆ ఎనర్జీని బాగా చక్కగా తీసుకుంటాయి కాబట్టి, కాస్మిక్ ఎనర్జీని తీసుకొని అక్కడ ప్రతిష్ఠిస్తాయి. దానిపైన మళ్ళీ విగ్రహం పెట్టినప్పుడు ఆ ఎనర్జీని అది కండక్ట్ చేస్తుంది అనమాట. ఆ విగ్రహంలోంచి మనకి ఎనర్జీ మనం తీసుకోగలుగుతాం. ఆ పైన ఏం చేస్తారు, మళ్ళీ మీరు ఎప్పుడైనా ఏదైనా పాడుపడిపోయిన గుడికి గాని వెళ్ళగలిగితే మీరు ఆ మూల మూల విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ స్థలంలో నిలబడి తల పైకెత్తి చూస్తే మీకు అక్కడ పిరమిడ్ కనిపిస్తుంది. సరిగ్గా గర్భగుడిలో పైన లోపల వైపు పిరమిడే ఉంటుంది అనమాట. దానిపైన మళ్ళీ కుంభము అని రకరకాల ఆకారంలో గోపురాలు ఉంటాయి. కానీ సరిగ్గా విగ్రహం పైన చూస్తే అది పిరమిడ్ ఆకారంలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే పిరమిడ్ వలన మాత్రమే ఎక్కువ శక్తి అనేది భూమి మీదకి మనం యాంకర్ చేయగలుగుతాము. కాబట్టి పిరమిడ్స్ ఉంటాయి. అండ్ సో కింద పలకాలు, రాగి, మెటల్స్ అండ్ క్రిస్టల్స్ అవన్నీ పెట్టారు. ఆ పైన మళ్ళీ విగ్రహం పెట్టారు. తర్వాత ఏమో పిరమిడ్ పెట్టారు. ఆ పైన మళ్ళీ కలశాలు ఇవన్నీ పెడతారు. వాటి ద్వారా మళ్ళీ కూడా ఎనర్జీ కండక్షన్. కలశాలు ఎప్పుడు కూడా సిమెంట్ తోనో మట్టితోనో కట్టరు. కలశాలు ఎప్పుడు కూడా ఒక ఇత్తడి ఇటువంటి వాటితో కడతారు. ఎందుకంటే అవి మాత్రమే ఎనర్జీని తీసుకుంటాయి కాబట్టి. బాగా సరిపోయిందా? ఇంకా లేదు. అభిషేకాలు చేస్తారు. ఎప్పుడైతే అభిషేకం చేస్తాం, మనం అందరికీ కూడా రోజు ఎక్స్పీరియన్స్ ఇదే. మనందరం స్నానం చేసినప్పుడు అలసటగా వెళ్ళి స్నానం చేస్తాం, కానీ స్నానం చేసినప్పుడు ఎంత ఫ్రెష్ గా అయిపోతాం అనమాట. ఎందుకు? నీటిలోని శక్తిని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి. అట్లాగే ఈ అభిషేకాలు అవి చేస్తారు. ఎందుకంటే నీటిలోని శక్తిని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఇంకా అయిపోయిందా? లేదు. ఇంకా ఏంటి, బయట ధ్వజస్తంభం అనే ఒక యాంటెనాని పెట్టారు. ఆ యాంటెనా డైరెక్ట్ గా శక్తిని కిందికి తీసుకుంటుంది. ధ్వజస్తంభానికి పైన కూడా ఈ మెటల్ తో చేసిన, ఇత్తడి వాటితో చేసిన గంటలు అనే ఒక ఆకారం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా మన బాడీలోకి, మనం ఇప్పుడు ఎవరైతే ఆ ప్రదేశంలోకి ఎంటర్ అవుతారో చెప్పులు లేకుండా, మనకు కూడా ఏం చెప్పారు, ఇవన్నీ మేము తయారు చేసి పెట్టాము. ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అంతా కూడా మీకు కాస్మిక్ ఎనర్జీ చక్కగా రిసీవ్ చేసుకునేటట్టు మేము గుడి అనేది ఒకటి తయారు చేసి పెట్టాం. మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చక్కగా స్నానం చేయండి. స్నానం చేయడం వల్ల మీరు ఆ శక్తిని అందుకునే స్థితిలోకి వస్తారు. తల స్నానం చేయండి, ఇంకా బాగా అందుకుంటారు. తర్వాత ఉతికిన బట్టలు వేసుకోండి. దాని వల్ల కూడా ఎనర్జీ బ్లాక్ అవ్వకుండా మీరు తీసుకోగలుగుతారు. ఇంకా ఏంటి, కాళ్ళు
చెప్పులు లేకుండా నడవండి. భూమిలోంచి మీరు ఎనర్జీ తీసుకుంటారు. ఇంకా ఏంటి, కాళ్ళు కడుక్కొని రండి. అప్పుడు డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. కాళ్ళు కడుక్కోక ముందు కంటే కడుక్కున్న తర్వాత ఇంకా చక్కగా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. అట్లాగే కాళ్ళకి కానీ ఒంటి మీద గుడికి వచ్చేటప్పుడు ఎక్కువగా బంగారము, వెండి అవన్నీ పెట్టుకొని రండి. దీనివల్ల మళ్ళీ శక్తి తీసుకుంటాం. ఎందుకంటే అగైన్ మళ్ళీ గోల్డ్, సిల్వర్ అనేది గుడ్ కండక్టర్స్ కాబట్టి దాని నుంచి మళ్ళీ శక్తిని తీసుకుంటాం. ఇట్లాగా శక్తి అనేది ఒకటి ఉంది. కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉందని, దాన్ని మనం తీసుకుంటే మన జీవితంలో మన దైనందిన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి, కుటుంబం అంతా కూడా ఒక సామరస్యంగా ఉండడానికి, సమాజం చక్కగా ఉండడానికి, దేశ ప్రగతికి అన్నింటికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి గుళ్ళు ప్రతి ఊర్లో ఏమంటారు, గుడి లేని ఊరు శ్మశానంతో సమానం అన్నమాట. ఎందుకంటే ఆ ఊరు తయారవ్వచ్చు, కానీ త్వరలోనే అది గొడవలు, యుద్ధాలు అన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు, పంటలు పండకపోవచ్చు, కాస్మిక్ ఎనర్జీ లేదు కాబట్టి వర్షాలు పడకపోవచ్చు. ఇట్లా ఏదేదో జరిగేసి ఆ ఊరు అనేది శ్మశానంగా మారిపోతుంది త్వరలోనే అనేసి అందుకని గుడి కడతారు. మనకి ఫస్ట్ గుడే కడతారనమాట. గ్రామ దేవత అంటాము. ఆ ఊరు స్టార్ట్ అయ్యే దగ్గర ఒక గ్రామ దేవత ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరిని నడిపించడానికి ఒక శక్తిని యాంకర్ చేయడం అనమాట. మన నమ్మకంతో అక్కడంతా ఆ దైవం మీద పెడతాం మనం. ఎక్కడైతే మన దృష్టి పెడతామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇది ఒకటి ఉందన్నమాట. ఈ ఫ్లో ఇది ఒకటి. వేర్ ఎవర్ అవర్ థాట్ గోస్, ఎనర్జీ ఫ్లోస్. సో ఇప్పుడు ఈ రోజు పొద్దున ఒకడు ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏమని అంటే, శ్వాసని గమనించాలి అని చెప్తున్నారు కదా. శ్వాస అనేది మనము ఎప్పుడు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది కదా. శ్వాస జరుగుతూనే ఉంటుంది. కానీ గమనిస్తేనే ఎందుకు ధ్యానం అవుతుంది? ఎందుకు శ్వాసని ఎందుకు గమనించాలి అని ప్రశ్న అనమాట. నాకేమని సమాధానం వచ్చింది అంటే, ఇదొక సూత్రం ఉంది. మనం ఏదైతే గమనిస్తామో అది మనకి దాంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరిస్తుంది అనమాట. అక్కడ దేన్ని గమనించాలి అంటే, మనకి ఎన్నో చోట్ల రహస్యంగా చెప్తూనే ఉంటారు. పూజ చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి, పూజ చేసేటప్పుడు ఇంకెక్కడ ఆలోచించద్దు, మనసు పెట్టండి అంటారు. ఎందుకంటే మనసు పెడితేనే అది పూజ అవుతుంది. అట్లాగే తర్వాత మనసు లగ్నం చెయ్యండి అంటారు. ఓకే, ఎందుకంటే మనం మనసు లగ్నం చేయకపోతే అది అక్కడ కాస్మిక్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయటం లేదు. తర్వాత ధ్యానం చేసేటప్పుడు శ్వాసని గమనించాలి. అప్పుడు శ్వాసని గమనిస్తేనే శ్వాస ద్వారా మనం శక్తిని పొందుతున్నాం. శరీరంలో ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి నొప్పులు, సెన్సేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని గమనించాలి, ఆ సెన్సేషన్స్ ని గమనించాలి. అప్పుడేమవుతుంది, ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో అక్కడ హీలింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో అవి ఇంకా చక్కగా జరుగుతాయి అన్నమాట మనం గమనించడం వలన. ఇంకా ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఆలోచనల్ని గమనించాలి. అప్పుడు అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా గమనించడం, వాటిని మనం విట్నెస్ చేయడం వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మీకు ఒక ఇంగ్లీష్లో ఒక వీడియో ఉంది. ఇప్పుడే నేను మీకు అందరికి చూపిస్తాను. డబుల్ స్లిట్ మెథడ్ అని ఉందన్నమాట. ఎవరన్నా విన్నారా డబుల్ స్లిట్ మెథడ్ అనే మాటని? ఐన్స్టైన్ కనిపెట్టారనమాట ఈ సీక్రెట్ ని. నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి? Correspond with the two slits, but that's not what we see. Instead, we see an alternating pattern of light and dark bands. Yeah. This is characteristic of the behavior of waves that pass through both slits simultaneously, interfering with each other to create the pattern on the second screen. The bright lines are where the top of waves meet, resulting in a more intense or brighter area on the screen. The darker bands are where the top of one wave meets the bottom of another,
so they cancel each other out, resulting in a less intense or darker area on the screen. Here is a photo of a real interference pattern. The original double slit experiment ఓకే. was సో conducted ఇది with a ఇది heat కాదు నేను tool led కొంచెము by British polymath Thomas Young. Since then, it's been performed with various types of particles, including electrons, and they were found to behave in the same way. This phenomenon occurs even if the photons are fired. ఇంకా క్లియర్ గా అర్థమయ్యేది చెప్తాను. వాళ్ళు స్ట్రైట్ గా చెప్తారు. ఓకే, ఇది బాగానే అర్థమవుతుంది. డాక్టర్ క్వాంటమ్ అని What they taught us in school isn't really the way it is, and that our senses are playing tricks on us. You just gotta wonder, what is this reality that we find ourselves in? Quantum physics says it's all just waves of information. Do I believe that? I hope so. Yikes! And here we are, the granddaddy of all quantum weirdness, the infamous double slit experiment. To understand this experiment, we first need to see how particles, or little balls of matter, act. If we randomly shoot a small object, say a marble, at the screen, we see a pattern on the back wall where they went through the slit and hit. Now, if we add a second slit, we would expect to see a second band duplicated to the right. Now, let's look at waves. The waves hit the slit and radiate out, striking the back wall with the most intensity directly in line with the slit. The line of brightness on the back screen shows that intensity. This is similar to the line the marbles make. But when we add the second slit, something different happens. If the top of one wave meets the bottom of another wave, they cancel each other out. So now there is an interference pattern on the back wall. Places where the two tops meet are the highest intensity, the bright lines, and where they cancel, there is nothing. So, when we throw things, that is, matter, through two slits, we get this, two bands of hits. And with waves, we get an interference pattern of many bands. Good so far. Now, let's go quantum. An electron is a tiny, tiny bit of matter, like a tiny marble. Let's fire a stream through one slit. It behaves just like the marble, a single band. So, if we shoot these tiny bits through two slits, we should get, like the marbles, two bands. What? An interference pattern. We fired electrons, tiny bits of matter through. But we get a pattern like waves, not like little marbles. How? How could pieces of matter create an interference pattern like a wave? It doesn't make sense. But physicists are clever. They thought, maybe those little balls are bouncing off each other and creating that pattern. So, they decide to shoot electrons through one at a time. There is no way they could interfere with each other. But after an hour of this, the same interference pattern is seen to emerge. The conclusion is inescapable. The single electron leaves as a particle, becomes a wave of potentials, goes through both slits, and interferes with itself to hit the wall like a particle. But mathematically, it's even stranger. It goes through both slits and it goes through neither. And it goes through just one and it goes through just the other. All of these possibilities are in superposition with each other. Physicists were completely baffled by this. So they decided to peek and see which slit it actually goes through. They put a measuring device by one slit to see which one it went through and let it fly. But the quantum world
is far more mysterious than they could have imagined. When they observed, the electron went back to behaving like a little marble. It produced a pattern of two bands, not an interference pattern of many. The very act of measuring or observing which slit it went through meant it only went through one, not both. The electron decided to act మ్యామ్ నేను స్క్రీన్ షేర్ చేశారు. as though it was aware it was being నేను watched. ఒక ఎక్స్పెరిమెంట్ ఇది చూపిస్తున్నానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. Forever in ఓకే the ఓకే strange netherworld of అర్థం quantum అవ్వలేదు, అందుకని మళ్ళీ ఒకసారి అడుగుతాను. is matter. Marbles or waves? And waves of what? And what does an observer have to do with any of this? The observer collapsed the wave function simply by observing. ఓకే, యా. సో ఏం జరుగుతుంది అంటే, ఏమని చెప్పారు అంటే, ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ఎలక్ట్రాన్స్ ని ఒక రంధ్రం గుండా పంపిస్తున్నారనమాట. అంటే ఒక బాల్ అనుకోండి, ఒక బాల్ ని ఒక రంధ్రం గుండా షూట్ చేస్తున్నారు. అది ఏం జరుగుతుంది, ఆ రంధ్రానికి అవతల వైపు ఉండే ఒక కర్టెన్, ఒక స్క్రీన్ అనుకోండి, ఆ స్క్రీన్ మీదకి వెళ్ళి నేరుగా తగలాలి. అట్లా వరుసగా బాల్స్ పెడుతూ ఉంటే అక్కడ ఒక బ్యాండ్ లాగా ఏర్పడుతుంది అనమాట. అంటే ఆ బాల్ ఎప్పుడు ఇక్కడికే వచ్చి కొట్టుకుంటుంది అనేసి ఒక లైన్ లాగా ఏర్పడాలి. కానీ ఏమైంది, అక్కడ తరంగాల రూపంలో ఎక్కడెక్కడో కూడా అంతా కూడా గీతలు 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 వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒక రంధ్రం గుండా పంపిస్తే ఒక లైన్ ఏర్పడాలి, 2 రంధ్రాలు ఏర్పాటు చేసినప్పుడు 2 లైన్లు ఏర్పడాలి. కానీ అలా కాకుండా ఎన్నో లైన్లు ఏర్పడ్డాయి అనమాట. ఎందుకు, ఎలా అంటే అవి బాల్స్ లాగా కాదు, నీళ్లు వెళ్ళాయి వాటిలోంచి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తగలొచ్చు అన్నట్టు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని వాళ్ళు క్వాంటమ్ వరల్డ్ అంటే ఏంటంటే సూక్ష్మ లోకం అనమాట. చాలా చిన్న చిన్న ఎలక్ట్రాన్స్ లెవెల్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని వాళ్ళు గమనించడం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే గమనిస్తున్నామో అప్పుడు అవి వేవ్స్ అయ్యాయన్నమాట. గమనించినంత వరకు కూడా ఆ 2 బ్యాండ్స్ అవుతున్నాయి. గమనిస్తున్నాము అన్నందుకు అవి వేరేగా మారిపోయింది అనమాట. ఇక్కడ చాలా డీపర్ అర్థం ఉంది. ఏంటి అంటే, మన మనసు లోపల కోరుకున్న కోరిక, అక్కడ మనం ఏమంటాము, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం, స్వామి నాకు ఇలా చేసి పెట్టు అనేసి అడుగుతాము. ఎక్కడికి వెళ్తాము, వెంకట స్వామి దగ్గరికి వెళ్ళి కోరుకుంటామా? లేదు, ఇక్కడ మన ఇంట్లో మనం ఉండే చోటనే కోరుకొని ఆ కోరిక తీరినప్పుడు అక్కడికి వెళ్తాము. రైట్? అంటే ఎలా తెలుస్తుంది, మన కోరిక ఎలా తెలుస్తుంది, కోరిక ఎలా తీరుతుంది? ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలి అని అంటాను, అప్పటిదాకా నాకు మనసులో మామూలుగా ఇల్లు కట్టేసుకోవచ్చు, కానీ నేను కోరుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే నాకు అది ఎప్పటి నుంచో పని జరగట్లేదు అని అర్థం. నేను నా మనసులో చెప్పుకున్న కోరిక దేవుడికి ఎలా వినిపిస్తుంది, అట్లాగే అవన్నీ కూడా, ఆ సదుపాయాలు, ఆ డబ్బు, స్థలము, ఇవన్నీ కూడా ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఇదనమాట. విశ్వంలో అంతా కూడా ఒకటే ఉంటుంది, విశ్వం అంతా కలిసే ఉంటుంది, ఏకత్వంలో ఉంటాం మనం. నేను ఎప్పుడైతే నా దృష్టి ఒక దాని మీద పెడతానో, ఒక ఇల్లు కావాలి అంటే ఒక ఇంటిని నేను నా లోపల అంతరంగంలో రూపొందించుకుంటున్నాను అన్నమాట, ఊహించుకుంటున్నాను. ఎప్పుడైతే నేను దాని మీద దృష్టి పెట్టానో ఆటోమేటిక్ గా అది అక్కడ ప్రత్యక్షం అనేది అవుతుందన్నమాట. సడన్ గా ఎక్కడో ఎవరో ఇంటి గురించి మాట్లాడడము, ఒక స్థలం గురించి మాట్లాడడము, ఏదేదో మాటలన్నీ వినిపించడం, మనం దాని వైపు ఆకర్షించబడ్డాము, అలా 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 పని అయిపోతుంది అనమాట. సో ఎక్కడ మనం దృష్టి పెడతామో, ఏదైతే గమనిస్తామో అది సృష్టించబడుతుంది. మీకు ఈ విషయం కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా చేశారు అని చెప్పడానికి అది చూపించాను. డబుల్ స్లిట్ మెథడ్ అన్నమాట దాని పేరు. ఓకే, సో ఈయన ఏం చెప్తున్నారు, దైవము వస్తుంది భూమి మీదకి అని అన్నప్పుడు, దైవం కోసమని మనం గెస్ట్ హౌస్ అంటే చక్కగా దేవాలయాలని మనం కట్టామన్నమాట.
ప్రత్యేక స్థలాలు కట్టాం. ఏ దేవునికి తగ్గట్టుగా ఆ దేవుడికి తగ్గట్టుగా మనం దేవాలయాలని కట్టామన్నమాట. ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేశాము, చెయ్యాలి కూడా. వస్తారు అంటే చెయ్యాలి కదా. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మన చుట్టూ ఆకాశవాణి ధ్వని తరంగాలు సాగిపోతూ ఉంటాయి. రేడియో ప్రసారక తరంగాలను శబ్దంగా మార్చే యంత్రం రిసీవర్ ఉంటే తప్ప ఆ తరంగాలను పట్టుకోలేము. రేపు ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వచ్చి సాంకేతిక విజ్ఞానం అంతా నాశనం అయిందనుకోండి, అదృష్టవశాత్తు రేడియో రిసీవర్ చెదరకుండా ఉందనుకోండి, నువ్వు దాన్ని విసిరివేయడానికి ఇష్టపడవు. ప్రసారం చెయ్యలేదని తెలిసినా, ఎలాంటి కార్యక్రమాలకు పనికిరాదని తెలిసినా, దాన్ని బాగు చేసే సాంకేతిక నిపుణుడు దొరకకపోయినా నువ్వు ఆ రేడియోని విసిరివేయడానికి ఇష్టపడవు. అంటే మన దగ్గర చాలా అద్భుతంగా పనిచేసిన వస్తువు ఇంక పని చెయ్యదు అని తెలిసినా కూడా మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఎందుకు అంటే అది ఉపయోగపడుతుంది అనేసి, లేదంటే దానిలోంచి ఎంతో ఉపయోగం ఉంది అనేసి అని మనం వెంటనే దాన్ని పడేయము అని చెప్తున్నారు. కొన్ని దీనికి ఇంకో ఎగ్జాంపుల్ అండి. ఈ కాస్మిక్ ఎనర్జీ గురించి, లేదా దైవం అనేది అనుకోవచ్చు. ఇప్పుడు రేడియో తరంగాలు లేదా టీవీ ప్రసారణ తరంగాలు ఇవన్నీ కూడా మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మన సెల్ ఫోన్ చుట్టూ తరంగాలు కూడా అన్నీ కూడా ఎప్పుడు మన చుట్టూ ఉండనే ఉంటాయి. కానీ ఆ సెల్ ఫోనో లేదా రేడియోనో టీవీ అనే ఒక రిసీవర్ గనక లేకపోతే అసలు తరంగాలు అనేవి మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్నాయనే విషయం కూడా మనకు తెలియదు. నేను ఒక రేడియోని అయితేనే నాలోంచి పాటలు వస్తాయి. ఆ తరంగాల్ని నేను తీసుకొని నా లోపల నుంచి పాటలు వస్తాయి. నేను టీవీ అయితే నా లోపల నుంచి బొమ్మలు కనిపిస్తాయి. నేను ఫోన్ అయితే ఫోన్ పనిచేస్తాను. కానీ నేను ఒక మనిషిని కాబట్టి నాకు ఆ తరంగాలు రిసీవ్ చేసుకునే రిసీవర్ నాలో లేదు కాబట్టి నేను అవన్నీ పాటలు రేడియో అనే పరికరం లేకుండా నేను వినలేనన్నమాట. సో అర్థమవుతుంది కదా, మన చుట్టూనే అన్నీ ఉంటాయి. కానీ మనము రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటేనే మనకు అవి కనిపిస్తాయి. ఈ కాన్సెప్ట్ బాగుంది కదండి. మనకి దేవుడిని నమ్మడానికి కానీ, ఇది నిజమా అని అనుకోవడానికి కానీ, కంటికి కనిపిస్తేనే నమ్ముతాను అనడం అనేది కరెక్ట్ కాదనమాట. కనిపించకుండా కూడా ఎన్నో సూక్ష్మలోకాలు, ఎంతో విశ్వం అనేది ఉంది. ఇంకొక పారాగ్రాఫ్ చదివి మనము 5 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసి ముగిద్దాం ఈ సెషన్. కొన్ని తరాల తరువాత ఎవరైనా రేడియో యొక్క ఉపయోగాల గురించి అడిగినా, బ్రతికి ఉన్న మీ కుటుంబ సభ్యులెవరూ దాని గురించిన సమాధానం చెప్పలేరు. వారి తండ్రులు, పూర్వీకులు దాన్ని ఉంచమని నొక్కి చెప్పడంతో దాన్ని ఉంచామని చెప్పవచ్చు. అది ఎందుకు, దాని ఉపయోగాలు ఏమిటి అని వారి పూర్వీకులు వారికి ఎప్పుడు చెప్పలేదు. దాని ఉపయోగం వారికి తెలియదు కాబట్టి అది వారికి నిరుపయోగంగా ఉంది. రేడియోపై తొడుగును తీసివేసినా దాని గురించి వారికి ఏమీ తెలియదు. రేడియోని తెరిచి చూసినా గతంలో దాని ద్వారా సంగీతం, మాటలు వినిపించేవి అన్న విషయం వారికి తెలియదు. ఈ రేడియో ఒకప్పుడు ఎక్కడో జరుగుతున్న దాన్ని స్వీకరించే వస్తువుగా పనిచేసేదని, తరంగాలను పట్టుకొని మాధ్యమంగా వ్యవహరించి శ్రోతలకు శబ్దంగా ఇచ్చేదని వారికి తెలియదు. అంటే ఈ రేడియో ద్వారా పాటలు అన్ని వినిపిస్తాయి, మాటలు వినిపిస్తాయి అనే విషయము ఎప్పుడైతే ఆ 3వ ప్రపంచ యుద్ధం వచ్చి ఆ రేడియో స్టేషన్లు అన్ని పోయి, ఆ రిపేర్లు చేసేవాళ్ళు కూడా పోయి, రేడియోలను పుట్టించేవాళ్ళు, రేడియోలను తయారు చేసేవాళ్ళు కూడా అంతా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రేడియో ఇంకా పనికిరాదు. కానీ మనం పడేయము. అది అలాగే ఉంచండి అని చెప్పిపోయామనుకోండి, మన తర్వాత తరాల వరకు వాళ్ళకి ఉపయోగం తెలియదు. ఎందుకంటే అసలు రేడియో స్టేషన్లు అనేవే లేవు, రేడియోలో చేసేవాళ్లే లేరు. కాబట్టి అసలు రేడియో అనే పదార్థం అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అది ఎలా పనిచేస్తుందో తెలియదు. కానీ పెద్దవాళ్ళు ఉంచమన్నారు కాబట్టి ఉంచుతున్నాము అని ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ విషయం ఏమీ అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం కాదు. కాబట్టి కొన్ని తరాల వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అజ్ఞానంలో. సో తర్వాత ఏం జరుగుతుందో, ఇంకా ఎలాగా ఈ దైవం గురించి, దేవాలయాల గురించి ఓషో ఏం చెప్తున్నారో నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు 5 నిమిషాలు ధ్యానం చేసి మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.